మండల పార్టీ అధ్యక్షులు నరేష్ గారికి, టౌన్ అధ్యక్షులు వీరేశం గారికి, గౌరవ వ్యవసాయ కమిషన్ మెంబర్ చైతన్య గారికి, సీనియర్ నాయకులు నిరంతన్ గారికి, ఇక్కడ వచ్చిన అభ్యర్థులందరికీ, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఆఫీసు మనం ప్రారంభించుకున్నాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రేపు 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన విజయం సాధించబోతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతూ ఉంది. అందులో ముఖ్యంగా తిరుణగిరి మున్సిపాలిటీ, ముంగతుర్తి నియోజకవర్గానికి, సూర్యాపేట జిల్లాకు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే వ్యవస్థ ఇది. ఇలా పోటీ చేస్తున్న, మనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పార్టీ అయితే దళితుల కడుపు కొట్టి దళిత బంధు పేరు మీద 1100 మందిని మొత్తం గుడుకున్న మిగిరాలు. దళిత బంధు పేరు మీద ఒక్కొక్క పేదలకు 10 లక్షలు వస్తే అది శ్రమజీవులకు ఇవ్వాలని రాజ్యాంగం రాసింది. ఎవరో దానదానం ఇచ్చింది కాదు. దళిత బంధు పేరు మీద మొత్తం మీరు కూర్చున్నారు కనుక ఆ దళిత బంధులో ఎవరెవరు పాల్గొని దొంగ జిఎస్టీకి తెచ్చిండ్రో వాళ్ళందరూ కూడా నేను ఎంక్వైరీ పెట్టించి కూడా నేను దాన్ని క్లియర్ చేస్తానని మనం చేస్తున్నాను. నేను అదేవిధంగా ఇవాళ 35 సంవత్సరాలుగా ఒక కాలేజ్ పెట్టుకొని ఇంకో కాలేజ్ వస్తే మా కాలేజీ నడవదని కాలేజీ కట్టం పడ్డ కారపిల్లలు ఎత్తున్నారో వాళ్ళకి తలదనియాల మనం జూనియర్ కాలేజ్ పేద పిల్లలకు, స్థానిక పిల్లలు ఫ్రీగా ఉచితంగా చదువుకోవడానికి కాలేజ్ తీసుకొచ్చాం. మన కూతపేట దూరంలో ఇవాళ మనం 200 కోట్ల 2000 కోట్ల ఇసుక మాఫీ చేస్తే మనం 200 కోట్ల రూపాయలతో 3500 మంది విద్యార్థులు చదివే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది. ఎంగిడియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది. కనుక మనం ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమం చేసడం జరిగింది మున్సిపాలిటీలో. అదేవిధంగా సుందరే కాలనీ కానీ, జంగాల కాలనీ కానీ, తర్వాత ఇక్కడ తిరుమల హిల్స్లో ఇవాళ మొన్ననే మనం ప్రారంభం చేసుకున్నాం. కోడు వల్ల 10 కార్యక్రమాలు ఆగిపోయినాయి. అవన్నీ కూడా పూర్తి చేసి తర్వాత విలుగుల నుంచి మారిపురం చెరుకడ దాకా డబల్ రోడ్ వేసి ఆ దాని కూడా డబల్ రోడ్ వేసి ఆ మాలిపురాన్ని కూడా ఒక సుందర నగరంగా ఈ వార్డులో ఒక భాగంగా దాన్ని సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక్కడ దాదాపు వేలాది మందికి ఇళ్లకు ఉచిత కరెంట్ వస్తూ ఉంది, డొమెస్టిక్ ఉచిత కరెంట్ ఇస్తూ ఉంది, తర్వాత అందరి సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా 21 లక్షల మంది రైతులకు 26 లక్షల కోట్ల రూపాయలు మన రుణమాఫీ 2 లక్షల మాపున 2 లక్షల చొప్పున రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇల్లు కూడా మనం ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించబోతా ఉన్నాం. కోడు అడ్డం జరిగింది. మనం ఇల్లు కట్టిస్తే వాళ్ళని శ్మశాన వాటికలు కట్టించాం. ఆ శ్మశాన వాటికలు బిల్లు రాక సర్పంచ్ కూడా చచ్చిపోయారు కొన్ని సందర్భాలలో. ఇవాళ నిన్న గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మిల్లలు కూడా ప్రకటించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే రైతు భరోసా చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది. అందుకోసం రైతులకు మనం చేస్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, కష్టజీవుల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. కనుక ఇక్కడ ఈ తిరుణగిరి పట్టణానికి అదనంగా మొత్తం టోటల్గా 500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని కూడా మనం చెప్తున్నాం. 25 కోట్ల రూపాయల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేదలను ఆదుకోవడానికి కూడా నేను సిద్ధమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను కనుక తిరుణగిరి ప్రజానికానికి నేను మనవి చేస్తా ఉన్నా. నేను అరచకాలు, గుండాగిరి ఇవన్నీ చేస్తే గత ప్రభుత్వం నడిచి కానీ ఈ ప్రభుత్వం అనేది ఇది ప్రజాపాలన, ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాపాలన. వ్యాపారస్తులను మనవి చేస్తా ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. మీకు అన్ని విధాలు ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల
ముందు వరుసలో ఉన్నారు. మిమ్మల్ని గౌరవించే విధానంలో నేనున్నా కనుక వ్యాపారస్తులను కూడా మనం చేస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడరు వాళ్ళందరూ కూడా మీరు సహకారం చేయాలని మనం చేస్తా ఉన్నాను.